గ్రేటర్ పరిధిలోని నాలాలను జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు నగర ప్రజలు. పూడికతో నిండిపోయిన నాలాలను వర్షాకాలం వచ్చేలోపు డీసిల్టింగ్ చేయిస్తామని అధికారులు చెప్పినా ఇప్పటికీ పనులు పూర్తవలేదు. రీసెంట్గా కురిసిన వర్షానికి నాలాలు పొంగిపొర్లాయి. వర్షాకాలంలోపు నాలా, డ్రైన్ బాక్స్ల పూడిక తీత పూర్తి కాకపోతే ఇబ్బందులు పడతామంటున్నారు సిటీ జనం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1000కి పైగా కిలోమీటర్ల మేర నాలాలు ఉన్నాయి. ఇందులో 400 కిలోమీటర్ల మేజర్ నాలాలు ఉండగా మిగతావి 600 కిలోమీటర్ల మైనర్ నాలాలున్నాయి. గతంలో ప్రతి సమ్మర్లో నాలాలు, బాక్స్ డ్రైన్ల పూడిక తీతకు టెండర్లు పిలిచి వర్షాకాలంలోపు పనులు పూర్తి చేసేవారు. ఈసారి టెండర్లు పిలిచి పనులు కాంట్రాక్టర్లకు అప్పచెప్పినా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఈసారి ముందస్తుగానే భారీగా వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు పనులు పక్కన పెట్టారంటున్నారు ప్రజలు. సిటీలోని నాలాల్లో 10 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక ఉందని అంచనా వేశారు బల్దియా అధికారులు. దీని ప్రకారం ఈసారి 54 కోట్ల రూపాయలను కేటాయించి టెండర్లను పిలిచారు. డిసెంబర్ నాటికే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జనవరి నుంచి పనులు ప్రారంభించి మే నెలలో పూర్తి చేయాలి. కానీ ఈసారి టెండర్ ప్రక్రియను అధికారులు లేట్ చేయగా పూడిక తీత పనులను కాంట్రాక్టర్లు ఆలస్యం చేస్తున్నారు. దీంతో వర్షాకాలం వచ్చినా ఎక్కడి పూడిక తీత అక్కడే ఉందంటున్నారు ప్రజలు. వరదల నివారణ కోసం కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫార్సులను పక్కన పెడుతున్నారు. కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు తమ బినామీ సంస్థలకు పనులను అప్పగిస్తూ తూతూ మంత్రంగా పనులు చేపట్టడంతో ఏటా పూడిక పేరుతో కోట్లాది రూపాయలు జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నాలా పూడిక తీత పనుల్లో విజిలెన్స్ కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రోడ్లపై తిరగని వాహనాల నెంబర్లు వేసి బిల్లులను డ్రా చేసిన పూడిక స్కామ్లో ఇంజనీర్లపై కేసులు నమోదయ్యాయి. 73% నాలాల పూడిక తీత పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నా ఫీల్డ్లో అలా కనిపించడం లేదంటున్నారు నగరవాసులు. రీసెంట్గా జీహెచ్ఎంసీలో జరిగిన రివ్యూ మీటింగ్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా అధికారులను ఇదే అంశంపై నిలదీయగా సైలెంట్గా ఉన్నారు. త్వరలోనే నాలాల పూడిక తీత పనులు పూర్తి చేస్తామని కమిషనర్ ఆర్వి కర్ణన్ ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. భారీ వర్షాలు వచ్చేలోపు అధికారులు అలర్ట్ అయ్యి కాంట్రాక్టర్లతో పూడిక తీత పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు నగరవాసులు.